బాంబే పర్యటన కోసం ఎంపిక చేసిన జట్టులో బీసీసీఐ స్వల్ప మార్పులు చేసింది. బరేల్ హరికేన్ ప్రభావంతో 2 రోజులుగా ప్రపంచ కప్ గెలిచిన టీమిండియా బార్బడోస్లోనే చిక్కుకుపోయింది. దీంతో ఆ జట్టులో భాగమైన సంజు శాంసన్, శివం దుబే, యశస్వి జైస్వాల్ని జింబాబ్వే పర్యటనలో తొలి 2 టీ20 నుంచి బీసీసీఐ తప్పించింది. వారి స్థానాల్లో ఐపీఎల్లో సత్తా చాటిన కేకేఆర్ ఫాస్ట్ బౌలర్ హర్షిత్ రాణా, అలాగే గుజరాత్ టైటన్స్ యొక్క ఓపెనర్ అయిన లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ సాయి సుదర్శన్, అలాగే పంజాబ్ కింగ్స్ వికెట్ కీపర్ జితేష్ శర్మలను అయితే ఎంపిక చేసింది. ముందుగానే ఈ పర్యటన నుంచి ప్రపంచ కప్ ఆడిన సీనియర్ ఆటగాళ్లందరికీ అందించింది. శుభ్మాన్ గిల్ సారథ్యంలోని టీమిండియా ఈ పర్యటనలో 5 టీ20 సిరీస్ కానీ జింబాబ్వేతో ఆడనుంది. అయితే ఈ సిరీస్ యొక్క షెడ్యూల్ ఒకసారి పరిశీలిస్తే మొదటి మరియు సెకండ్ టీ20లు చలికి శనివారం అనగా జూలై 6వ తేదీన మొదటి టీ20 ఆడనుంది. 7వ తేదీన సెకండ్ టీ20, అలాగే 3వ టీ20 చలికి 10వ తేదీన, అలాగే 4-5 టీ20ల చలికి 13-14 తేదీలను కానీ కంప్లీట్ చేయనుంది. అయితే ఎన్సీఏ డైరెక్టర్ అయిన వివిస్ ఇప్పటికే ఈ యంగ్ టీంతో జింబాబ్వేలో అడుగు పెట్టేశారు. బుధవారం నుంచి సన్నాహకాలు అయితే ప్రారంభించనుంది. ఈ 5 టీ20ల సిరీస్లో తొలి మ్యాచ్ శనివారం జూలై 6వ తేదీన హరారే వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్లో బరిలోకి దిగే తుది జట్టుపై సర్వత్రా ఆసక్తి అయితే నెలకొంది. యశస్వి జైస్వాల్, సంజు శాంసన్, శివం దుబేలు దూరమైన నేపథ్యంలో ఐపీఎల్లో సత్తా చాటిన కుర్రాళ్ళు అరంగేట్రానికి అయితే మార్గానికి సుగమమైందని చెప్పుకోవచ్చు. శుభ్మాన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్ ఓపెనింగ్ చేయనుండగా, అలాగే సన్ రైజ్ హైదరాబాద్ విధ్వంసకర బ్యాటర్ అభిషేక్ శర్మ ఫస్ట్ డౌన్లో ఆడవచ్చు. లేదంటే శుభ్మాన్ గిల్ ఫస్ట్ డౌన్లో రావచ్చు. రుతురాజ్ గైక్వాడ్తో అభిషేక్ శర్మ ఓపెనింగ్ చేయవచ్చు. లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్ కోసం గనక ట్రై చేస్తే అభిషేక్ శర్మ ఓపెనర్గా, రుతురాజ్ గైక్వాడ్ ఫస్ట్ డౌన్లో ఆడతాడు. ఇక యశస్వి జైస్వాల్ దూరమైన నేపథ్యంలో రుతురాజ్ గైక్వాడ్కి మార్గం సుగమమైంది. సంజు శాంసన్ గైరాజులతో వికెట్ కీపర్గా ధ్రువ్ జురేల్ బరిలో దిగనున్నాడు. లేదంటే ఒకవేళ జితేష్ శర్మకు అవకాశం ఇవ్వవచ్చు. లేకపోతే ఇద్దరిలో ఒకరు బెంచ్కే పరిమితం కానున్నారు. ఇక శివన్ దుబే అందుబాటులో లేకపోవడంతో రియాన్ పరాగ్కు తుది జట్టులో చోటు దక్కనుంది. అతను 4 లేదా 5వ స్థానంలో బ్యాటింగ్ చేయవచ్చని చెప్పుకోవచ్చు. ఇక ప్రపంచ కప్ జట్టుతోనే ఉన్న రిజర్వ్ ప్లేయర్ రింకు సింగ్ ఫినిషర్గా 6వ స్థానంలో బ్యాటింగ్ చేయనున్నాడు. అయితే రింకు సింగ్, ఖలీల్ అహ్మద్ రాకపై క్లారిటీ అయితే రాలేదు. స్పిన్ ఆల్రౌండర్గా వాషింగ్టన్ సుందర్, మణికట్ట స్పిన్నర్గా రవి బిష్ణోయ్లు బరిలోకి దిగుతుండగా అవేష్ ఖాన్, ఖలీల్ అహ్మద్, ముఖేష్ కుమార్లు పేస్ బాధ్యతలు పంచుకోనున్నారు. ఒకవేళ ఖలీల్ అహ్మద్ అందుబాటులోకి రాకపోతే తుషార దేశ్పాండే లేదా హర్షిత్ రాణా తుది జట్టులోకి వస్తారు. ఇక జింబాబ్వేతో తొలి టీ20కి భారత్ యొక్క ప్లేయింగ్ 11 అంచనా వేస్తే రుతురాజ్ గైక్వాడ్, శుభ్మాన్ గిల్, అభిషేక్ శర్మ, రియాన్ పరాగ్, రింకు సింగ్, ధ్రువ్ జురేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్, ఖలీల్ అహ్మద్, హర్షిత్ రాణా కానీ ముఖేష్ కుమార్ కానీ ఉండనున్నారు. జూలై 6వ తేదీన అంటే శనివారం రోజు జింబాబ్వేతో తలబడబోయే మొదటి టీ20 కాను ప్లేయింగ్ 11 ఎలా ఉంటే బాగుంటుంది అనుకున్నారు? మీ ఒపీనియన్ ప్రకారం కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.